హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ డే. సో దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో నిన్న మనం ఏం చెప్పామంటే లెవెల్స్ 24,360 నుంచి 400 దాకా మంచి సెల్లింగ్ జోన్ ఉంది. దాని పైనకి వెళ్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. చూడండి, మనం అయితే అసలు ఇంకా పైన చెప్పాం. 23,470 పైన ఉంటే తీసుకోమని చెప్పాం. ఓకే. సో దాట్ వాస్ ద జోన్ దాట్ వి టోల్డ్. ఓకే. కింద బయింగ్ జోన్ ఏం చెప్పామంటే 300 టు ఆల్మోస్ట్ 330 దాకా బయింగ్ జోన్ ఉందని చెప్పాం. సో ఆ జోన్ బ్రేక్ అయితే 300 బిలో వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో మనం ఏం చెప్పాం, 300 బిలో వెళ్తే లుక్ ఫర్ 260 అండ్ 230. దానికన్నా బిలో వెళ్తే 200 అని చెప్పాం. 200 కన్నా బిలో 150, 100 కూడా చెప్పాం. ఓకే. అయితే మార్కెట్ స్టార్టింగ్లోనే ఫస్ట్ క్యాండిల్లోనే మనం ఏదైతే లో ఇచ్చామో అది బ్రేక్ అయింది. దాని తర్వాత ఇట్ వెంట్ టిల్ 230, అంటే ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. ఎవరికన్నా వచ్చింటే ఇక్కడ చేసుంటే ట్రేడ్ 70 పాయింట్స్ వచ్చాయి. ఓకే. వచ్చాక ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కింద పడింది అనుకోండి, కింద పడ్డాక అట్లీస్ట్ ఒక 40-50% అన్నా మళ్ళీ పైకి వెళ్తుంది. రివర్స్ వెళ్ళి మళ్ళీ కింద పడితే దట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్. లేదు అనుకోండి, ఒక జోన్ దగ్గర నుంచి బాగా అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్ చైన్ రీడ్ చేయడం రావాలి. ఆప్షన్ చైన్లో ఎక్కడైతే స్టార్ట్ ఆఫ్ ది డే ఏదైతే సపోర్ట్ జోన్ అని చెప్తుందో దాట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ ఆల్సో. మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ వస్తుంది. సో మనకి మార్నింగ్ చూస్తే 24,300 వాజ్ సపోర్ట్ జోన్. అది బ్రేక్ అయ్యాక మంచిగా ఒక 70 పాయింట్స్ కింద పడ్డాం. మళ్ళీ 24,300 వాజ్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. కానీ 24,200, 250 దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. 270 పైకి ఎప్పుడైతే వెళ్ళిందో సేమ్ మళ్ళీ ఇట్ వెంట్ టిల్ ఈ రోజు హై దాకా. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై విల్ బి సేమ్. ఓకే. ఇక్కడ చూడండి, సప్లై ఎక్కువ ఉంది, కిందకు వచ్చేసాం. మళ్ళీ డిమాండ్ ఎక్కువైంది, సేమ్ ఎగ్జాక్ట్ మనం ఎక్కడ దాకా వెళ్ళామో అక్కడ దాకా వెళ్ళాం. మీరు పెద్ద క్యాండిల్లో చూస్తే మీకు రియలైజ్ అవుతుంది. చూడండి, 2 అవర్స్ క్యాండిల్స్ పడ్డాయి. 2 అవర్స్ క్యాండిల్స్లో మళ్ళీ పైకి తీసుకెళ్లారు టు ద సేమ్ లెవెల్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపన్. ఎప్పుడైనా చూడండి మీరు, ఒక 2 క్యాండిల్స్ పడ్డాయి, మళ్ళీ 2 క్యాండిల్స్ పైకి వెళ్తాయి. సో ఇది సప్లై అండ్ డిమాండ్ నడుస్తుంది. కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్, మనం ఏం చేయాలి అంటే మార్కెట్ ట్రెండ్, ఓవరాల్ ట్రెండ్, హై టైం ఫ్రేమ్లో ఏదైతే ట్రెండ్ ఉందో అటు సైడే ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఎప్పుడు తీసుకుంటారు? అప్పుడు మీరు ఏంటి, ట్రెండ్ సైడ్ ఉన్నప్పుడు మీరు లాట్ సైజ్ ఎక్కువ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ట్రెండ్ సైడే ఉన్నారు కాబట్టి రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే. రివర్సల్ ట్రేడ్ తీసుకోవాలనుకోండి, మీకు పొద్దున్న ఎంతైతే పడిందో దాంట్లో నుంచి ఒక 50-60% అబోనే యూ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ టేకింగ్ ఆపోజిట్ సైడ్ ట్రేడ్స్. కానీ ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మాత్రం క్వాంటిటీ చాలా తక్కువ పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. మన ట్రెండ్ ఎటు ఉందో అటు సైడ్ మీరు రెగ్యులర్ లాట్ సైజ్తో చేయండి. ఆపోజిట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం లాట్ సైజెస్ సగం టు ఆల్మోస్ట్ 25% యూస్ చేసి చేయండి. ఏమవుతుందంటే అక్కడ మీకు డౌన్ సైడ్, మనకి ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అప్ సైడ్ ఎప్పుడు తీసుకుంటారో మీకు ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో అనేది మీకు తెలియదు. 24,300 మనకి రెసిస్టెన్స్ అనుకుంటారు. సో 24,300 దగ్గర నుంచి మళ్ళీ కింద పడిపోతుందా అని ఒక డౌట్ ఉండొచ్చు. సో అటువంటప్పుడు ఎప్పుడైనా అక్కడి నుంచి పడ్డం మొదలైంది అనుకోండి, చాలా పెద్దగా పడుతుంది, మీ క్యాపిటల్ చాలా పెద్ద లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే క్వాంటిటీ ఎక్కువ వాడితే. దాట్స్ ద రీజన్. ట్రెండ్ ఎటు ఉందో అటు సైడ్ మీరు రెగ్యులర్ లాట్ సైజ్ వాడండి. ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు తక్కువ లాట్ సైజ్. ఓకే. మీరు ఆపోజిట్ తీసుకున్నారు, ఇట్ 22 ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ వచ్చిందంటే దెన్ యూ కెన్ ట్రై టు యాడ్ మోర్. అంతేగాని డోంట్ స్టార్ట్ నుంచే ఆపోజిట్ ట్రెండ్లో ఎక్కువ లాట్స్ చేయగలరు. ఓకే. సో దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు లెర్న్. ఓకే. అయితే సరే సార్, ఇదంతా చెప్పారు, రేపటి గురించి చెప్పండి. ఎస్, కమింగ్ బ్యాక్. రైట్. ఒక్కసారి లెవెల్స్ ఒకసారి గీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది నేను 4 hours టైమ్ స్లేట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసి దాన్ని 1 hour 15 minutes 1 hourకి అడ్జస్ట్ చేసి పెట్టిన లెవెల్స్. ఓకే. అండ్ ట్రెండ్ లైన్ కూడా చూడండి, మంచిగా ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్తున్నారో పడుతున్నారు, వెళ్ళినప్పుడల్లా పడుతుంది. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రోజు కూడా చూడండి, ఆ ట్రెండ్ లైన్
బాగా ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రివర్సల్ స్టార్ట్. సో రేపేంటి? రేపు ఎక్స్‌పైరీ కాబట్టి యూ హావ్ టు లుక్ ఇప్పుడు చూడండి. మీకు 24 ఆహ్, 350 నుంచి 400 ఏసుకోండి. 400 దాకా నాకు తెలిసి యూ విల్ హావ్ సారీ 400 దాకా మీకు ఇది జోన్ ఉంది. ఈ 400 దాకా. ఐ విల్ సే 400 యెస్. ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ మీకు. 350 నుంచి 400 దాకా. సేమ్ థింగ్ ఇప్పుడు కింద కూడా చూడండి మీకు 270 నుంచి 220 నుంచి 270 వరకు ఇస్ ఎ స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఈ జోన్‌లో మీరు ఎప్పుడైతే ఉన్నారో, ఈ జోన్‌లో ఏంటంటే ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే ట్రెండ్ డౌన్ సైడ్ కాబట్టి రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి మెయిన్‌గా యూ హావ్ టు ఫాలో ది ట్రెండ్. ట్రెండ్ ఎటుంటే అటు సైడే ట్రేడ్ చేయండి. ఆపోజిట్ ట్రేడ్స్ చేయకండి. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ రేపు ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనం 24,400 పైన ఓపెన్ అయితే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఆ 350 దగ్గర అవనియండి, 370 దగ్గర అవని, 380 దగ్గర అవ్వండి. మళ్ళీ కిందకొస్తే డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. సో మీరు రేపు ఏం చేయాలంటే మీకు పొద్దున్నే మార్కెట్ పడింది. పడితే వదిలేయండి. మీకు ఆ ట్రేడ్ తీసుకోలేకపోతే వదిలేయండి. లెట్ ఇట్ గో. పైకెళ్ళి ఇక్కడి నుంచి ఏమైనా రివర్సల్ స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పుడు ట్రేడ్ తీసుకోండి. దట్స్ వెట్ యూ విల్ గెట్ గుడ్ ప్రీమియమ్స్ ఆన్ ఎక్స్పైరీ డే. సో రేపు ఏంటంటే సెల్ ఆన్ రైజ్. ఎన్నిసార్లు పైకెళ్తే మీరు అక్కడి నుంచి సెల్ చేయడం చూడండి కానీ కింద నుంచి పైకి వెళ్ళేది మాత్రం ఓన్లీ 400 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ రేట్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకోండి. నిన్న మీకు ఆప్షన్ చైన్ చూపించినప్పుడు అప్ సైడ్ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ డౌన్ సైడ్ పిఈ ప్రీమియమ్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మార్కెట్ని ఎయిదర్ బాగా పైకి తీసుకెళ్ళొచ్చు లేకపోతే కిందికి తీసుకురావచ్చు అని చెప్పారు. సో నేను ఇవాళ ఏం చేశారంటే పొద్దున ఫస్ట్లోనేమో మార్నింగ్ కిందకి తీసుకొచ్చారు, తర్వాత ఈవినింగ్ పైకి తీసుకెళ్లారు. సో బోత్ వేస్ బికాస్ ప్రీమియమ్స్ చూడండి. ఇప్పుడు చూడండి ప్రీమియమ్స్ 274 రూపీస్ హై అండ్ ది లో ఇస్ అట్ 160 రూపీస్. 270 అంటే 110 రూపీస్ మూమెంటే వస్తుంది రేపు మీకు పైకి వెళ్తే. 100 రూపీస్ మూమెంటే ఉంటుంది. అంటే మీరు ఏదన్నా 61 రూపీస్ తీసుకున్నారనుకో, 61 తీసుకుంటే అది 24,550 దాకా 600 దాకా వెళ్ళింది అనుకోండి. దెన్ దిస్ విల్ బికమ్ అరౌండ్ 160, 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దాట్స్ హౌ మీరు ఇప్పుడు చూడండి. అయితే నేను చెప్పడం ఏంటంటే అప్ సైడ్ చూడండి, కాల్ సైడ్ మీకు ప్రీమియమ్స్ ఏ లేవు, వెరీ లెస్. సో మీరు ఇక్కడ దాకే చూడండి మార్కెట్. రేపు పోతే 24,400 మాక్సిమం వెళ్ళొచ్చు పైకి. అండ్ కిందకి కూడా చూడండి. కిందకైతే చూడండి అసలు ఈ సైడ్ ప్రీమియమ్స్ లేవు చూడండి, అస్సలు లేవు. సో ఇక్కడ కూడా మీరు చూడండి 250 అంటే 250 టు 400 మధ్యలోనే రేపు మార్కెట్ ఉండొచ్చు. అట్లా ఉంటే మాత్రం ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా సైడ్ వేస్ పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఆర్ ఎల్స్ వాళ్ళు అంటే పెద్ద ప్లేయర్స్ ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ ది అదర్ వే రౌండ్ అంటే ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ని పైకి తీసుకెళ్దాం. ఆర్ ఎల్స్ మార్నింగ్ మొత్తం ప్రీమియమ్స్ పీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం మార్కెట్ కింద తీసుకొద్దాం, వీటిని అన్నిటి పెంచి మళ్ళీ సెకండ్ హాఫ్లో పైకి తీసుకెళ్దామని కూడా జరగవచ్చు. సో ఐదర్ వే రెండు సైడ్లు. సో మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ 3 పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఒకటి గ్యాప్ అప్ అయితే ఎలా చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఎలా చేయాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా చేయాలి. ఫ్లాట్ ఓపెన్ సింపుల్. మనం ఏదైతే జోన్స్ గీసుకున్నామో ఆ జోన్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఓకే. మీరు చేయాలి అనుకుంటే ఇగో ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి ఏదన్నా ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చి దాని లో నుంచి కింద పడుతుంటే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఎన్నిసార్లు పైకి వెళ్ళినా పైకి వెళ్ళే ట్రేడ్స్ చూసుకోకండి, డౌన్ సైడ్ చూడండి. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 400 పైన అయితే ఫస్ట్ అది కిందకు వచ్చి ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లుక్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్. గ్యాప్ డౌన్ అయితే సేమ్ థింగ్. కింద గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఒకసారి, ఇక్కడ ఎక్కడైనా అయింది, అది దట్ విల్ క్లోజ్ దిస్ గ్యాప్ అండ్ దెన్ విల్ కమ్ డౌన్. ఓకే. దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. ఓకే. టార్గెట్స్ ఏంటి సార్? సింపుల్. 24,230 కింద క్లోజింగ్ వెళ్తే 24,200, 170 అండ్ 140 టార్గెట్స్ చూడొచ్చు మీరు డౌన్ సైడ్. అప్ సైడ్ ఏం చెప్పడం అయితే 400 పైన క్లోజింగ్ ఇస్తే మీకు హార్డ్లీ 450 దాకా కూడా వస్తుంది. 440 తర్వాత
470 అండ్ నెక్స్ట్ ఈజ్ 500. ఇంతే. ఇవే నేను చూస్తున్నా లెవెల్స్. నాట్ మోర్ దెన్ దాట్. ఓకే. ఈ లెవెల్స్‌లో ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే మీకు ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఇంకొకటి సారీ మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. ఆప్షన్ చైన్‌లో చూడండి. ఎటు సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయో చూసుకోండి. చూడండి. మార్కెట్ పైకెళ్ళిందనుకోండి. మీరు 24,250 కాల్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంతుంది? 24,300 దగ్గర 89 రూపీస్. అంటే ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఇది తక్కువలో కొంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఉంది. సో దీంట్లో నుంచి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే ఇక్కడ నుంచి మీకు 89 - 61 28 రూపీస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి. అంటే 24,250ది మీరు 280 కొన్నారు. 24,300 వెళ్తే ఇది 80 రూపీస్ 90 రూపీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. దానికన్నా పైకి వెళ్ళింది అనుకోండి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 11 రూపీస్ ప్లస్ 11 రూపీస్ 22 రూపీస్. 22 ప్లస్ ఇదొక మీకు ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంది? 22. 40 రూపీస్ పెడతా అంటే 100 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది 24,350కి వెళ్తే. సో దట్ ఈస్ హౌ మీకు ప్రీమియమ్స్ ఈ రెండింటి మధ్యలో ఈ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో చూడు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏది ఉందో అది ఈ స్ట్రైక్ ప్రైస్కి వెళ్తే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రైక్ ప్రైస్ వెళ్తే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో అది యాడ్ అవుతుంది. దట్స్ హౌ ప్రీమియమ్స్ విల్ వర్క్. ఓకే. సో మీకు అప్ సైడ్ ట్రేడ్ వెళ్తే ఇమీడియట్గా పెరిగే ఛాన్స్. అదే డౌన్ సైడ్ అనుకోండి. చూడండి మీరు 24,300 పుట్టుకున్నారు. కానీ ఇక్కడ చూడండి 24,250 దగ్గర 61 రూపీస్ ఉంది. అంటే మీకు 20 రూపీస్ డికే అవుతాయి దీంట్లో. 28 రూపీస్ 250 దాకా వస్తాయి. మీకు పెరిగేది ఎప్పుడు 250 నుంచి ఇంకా కిందకి వెళ్ళినప్పుడు అప్పుడు 100 రూపీస్ ఉంది. అంటే దీంట్లో నుంచి 20 రూపీస్ దీనికి యాడ్ అవుతాయి. సో మీకు 24,300 పుట్టు తీసుకున్నప్పుడు 24,250 దాకా వచ్చినా పెరగదు. 200కి వస్తే 250 నుంచి ఎప్పుడైతే తగ్గుకుంటూ వస్తుందో 230, 220 అప్పుడు మీకు ప్రీమియం